హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ పబ్లిక్. ఐఎమ్ దేవులపల్లి రజిత ఫ్రమ్ రామన్నపేట్, వరంగల్. ఈరోజు మాట్లాడేటువంటి టాపిక్ ఏంటంటే కొండా సురేఖపై మన వరంగల్ మంత్రి ఉన్నారు కదా, వరంగల్ కొండా సురేఖ. కొండ మా అండ మా గుండు అని చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వెనకట ఎవరికి ఏం చేసినరో తెలియదు, కానీ బట్ ఇప్పుడైతే మొత్తం న్యూస్లో మొత్తం వాళ్ళే, ఆవిడ పేరే వినబడుతోందనమాట. అంటే ఆవిడ అలా క్రియేట్ చేసుకుంటున్నారనమాట. తన ఇమేజ్ అంటే పెంచుకోనికో ఏమో తెలియదు, కానీ అసత్య ప్రచారాలు, అనవసర ప్రచారాలు చేస్తూ ప్రసార మాధ్యమాల్లోకి ఎక్కుతోందనమాట. మామూలుగా లేవు తన తెలివితేటలు. అమ్మో, నేను ఎన్నాళ్ళకి కానీ నాకు అర్థం కాలేదు. తను చాలా తెలియగలదని అనుకున్నాను నేను ఎన్ని నాళ్ళు. కాకపోతే నాకు ఇప్పుడు తెలిసిందనమాట తను ఎంత మేధావి, ఎలా ఉన్నది. ఇంత చైల్డిష్ మెంటాలిటీ అని అయితే అనుకోలేదు. మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యవస్థాపకుడు రేవంత్ రెడ్డి గారు, సీఎం. ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆయన లాంగ్వేజ్ సరిగా లేదు. ఒక వ్యవస్థాపకుడిగా, ఒక లీడర్గా, ఒక నాయకుడిగా, ఒక రకమైనటువంటి ఒక భాషా పద్ధతి అనేది లేదు. మాట్లాడే విధానం ఆ సీఎం గారికి తెలియదు. ఇంకా పోనీ మంత్రిమండలిలోనైనా మంత్రులైనా కనీసం సరిగా అంటే మంచి లాంగ్వేజ్ యూజ్ చేస్తారేమో అని చెప్పేసి ఆశపడ్డాం. అయితే ఏం జరుగుతుందంటే, ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ యొక్క తెలివితేటలు కానివ్వండి, వాళ్ళ యొక్క నాలెడ్జ్ కానివ్వండి, వాళ్ళ యొక్క స్పష్టమైనటువంటి ఆ భాష తీరు, ఆ మాట్లాడే తీరు అనేది ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు బయటపడుతున్నారనమాట. ఒకేసారి అందరు బయటపడరు కదా, కొంచెంగా సినిమా చూపిస్తున్నారనమాట. కొంచెంగా షో చూపించడం జరుగుతుంది. ఏంటంటే, ఫస్ట్ ఏమో రేవంత్ రెడ్డి గారిది అయిపోయింది వంతు. ఏంటి అయిపోలే, ఇంకా కంటిన్యూషన్లో ఉన్నది. తన లాంగ్వేజ్ ఇంకా మారట్లేదు. ఆ వల్గర్ లాంగ్వేజ్ అంతా పబ్లిక్ మీ అందరికీ తెలుసు. కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నేను ఫస్ట్లో ఆల్రెడీ చెప్పా, బీఆర్ఎస్ను గెలిపించుకోండి, కాంగ్రెస్ వస్తే పాత పద్ధతులు మళ్ళా మొదలవుతాయి, పాత పాలన చూడాల్సి వస్తుంది అని చెప్పేసి ఎంత చెప్పినా వినలేదన్నమాట పబ్లిక్. ఎందుకంటే ఎవరికైనా అనుభవం అయితే కానీ కొందరికి అర్థం కాదు. అలానే అయిపోయింది పరిస్థితి. ఎవరైనా ఆశపడతారు కదా, పబ్లిక్ ఎట్లా ఆశపడ్డారంటే అన్ని పథకాలు ఆశలు చూపి ఏదేదో చేసేస్తా అంటే నిజమే అని చెప్పేసి అన్నీ నమ్మేసి బొక్క పడ్డారు పబ్లిక్. అలా రేవంత్ని చూసి మోసపోయినరు. ఇంకా ఆ తర్వాత ఇంకా పాలన ఎలా ఉంటుంది, సరే 1 నెల 2 నెలలు 3 నెలలు సరే కాలం గడుస్తున్న కొద్దీ వీళ్ళ వ్యవహార శైలి మారుతుందేమో, కాస్త మెరుగుపరుచుకుంటారేమో వాళ్ళ పనితీరు కానీ, భాష తీరు కానీ, మాట్లాడడం విధానం అనేది అని ఎదురు చూసాం. బట్ నో రిజల్ట్. రేవంత్ తర్వాత దానం నాగేందర్, ఇంకా కోమటిరెడ్డి, వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా ఇప్పుడు సురేఖ. ఇంకో 2-3 ఉన్నారు ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు. నేను అందరిని తప్పుపట్టాను. ఎందుకంటే నాయకుల వాల్యూ తీయడం ఎవరికి సరదా కాదు. ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి, అందరికీ ఆదర్శంగా ఉండాలి, ఇన్స్పిరేషన్గా ఉండాలి. బట్ వీళ్ళు ఎలా ఉన్నారంటే, వీళ్ళ లాంగ్వేజ్ని అందరూ తిట్టుకునేలా ఉంది. వీళ్ళ ప్రవర్తన కానీ, వీళ్ళ పనితీరు కానీ పబ్లికే తిట్టిపోసేలా ఉన్నదన్నమాట. అయితే
అయితే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినటువంటి తప్పుడు మాటలు ఏమైనా ఉంటేనేమో సారీ చెప్పరు వాళ్ళు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఏ మాట మాట్లాడినా ఇంకా కేటీఆర్ని చూస్తానైతే నిప్పులు పోసుకుంటుండ్రు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుండ్రు. అలా కళ్ళు పేలిపోతాయా మరి ఏంటా అర్థం అవ్వట్లేదు. అంత నిప్పులు జరుగుతున్నారనమాట. తనని చూస్తేనే ఓర్వట్లేదు, వారిని చూస్తే ఓర్వట్లేదు. ఎందుకంత కసివో అర్థమై చావట్లేదు వాళ్ళకి. వాళ్ళ బాధ ఏంటో, వాళ్ళ కడుపుమంట ఏంటిదో అర్థం అవ్వట్లేదు అనమాట. ఎందుకంటే తనకున్నటువంటి నాలెడ్జ్ వీళ్ళకి లేదనా, తనకున్నటువంటి పర్సనాలిటీ వీళ్ళకి లేదనా. గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి కదా, గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్, తనకున్నటువంటి గుడ్ లుకింగ్ వీళ్ళకి లేదనా. మరి ఏ ఈర్ష్యాద్వేషమో లేకపోతే ఏ కడుపు మంటనో తెలియదు, కానీ వారిని చూస్తే మటుకు కళ్ళలో పెట్టుకొని అలా చేసేస్తున్నారు. దిష్టి తగిలిపోయింది, మామూలుగా లేదు కాంగ్రెస్ వాళ్ళది. పొద్దున్న లేస్తే పొద్దుస్తమానం కేసీఆర్ గారు కేటీఆర్ అని చెప్పేసి ఇద్దరిని తిట్టిపోయాడు. వీళ్ళ కసి ఇంకా తగ్గట్లేదు అనమాట. అయితే ఏ రకంగా తీర్చుకుంటున్నారంటే ఒకరి తర్వాత ఒకరు ఇలా బయటకు వచ్చేస్తున్నారు. ఇవాటి రోజున సురేఖ వచ్చింది. సురేఖ వచ్చి ఏం చేస్తుంది అంటే, మరి ఇన్ని రోజులు ఏడా ఉన్నదో మరి తెలియదు, ఎక్కడ పోయిందో ఇన్ని రోజులు, మరి నిద్రపోయిందా లేకపోతే 4 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాల క్రితం మరి ఎందుకు ఈ క్వశ్చన్ చేయలేదు, ఎందుకు ఇలా అడగలేదు, ఎందుకు బయటికి రాలేదు, మరి అప్పుడు ఎందుకు పడుకున్నది, ఇప్పుడు ఎందుకు లేచి మాట్లాడుతోంది అనేది, కళ్ళు తెరుచుకొని మాట్లాడుతోంది అనేది అది తనకు తాను వేసుకోవాల్సినటువంటి ప్రశ్న అన్నమాట. ఎప్పుడో జరిగినటువంటి విషయము, ఎప్పుడో సినీ ఫీల్డ్ వాళ్ళు రాజకీయంలోకి తీసుకొచ్చినటువంటి వైనం, దాన్ని పట్టుకొని అప్పటి నుండి ఇప్పటి వరకు ఇలా సాగదీస్తూనే ఉన్నారనమాట. ఆ టాపిక్ అనవసరమైన టాపిక్. ఏమైనా పనికొచ్చేవా అంటే అది లేదు. ఏం పనికిరానటువంటి విషయాలను తీసుకొని ఈమె పబ్లిసిటీ చేసుకుంటుందన్నమాట. ఎలా అంటే మామూలుగా లేదు, మరి అందరితో తిట్లు పడేటట్టుగా. మన ఏమంటారు చూడు, ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించక తప్పదన్నట్టు తాను తవ్వుకున్న బొందలో తానే పడడానికి రెడీగా ఉన్నది. ఇదివరకు కొంచెం మంచి పేరు ఉండే. ఎందుకంటే ఒక ఆడ మహిళ లీడర్గా చేస్తుందంటే కొంచెం పేరు ఒకప్పుడు ఉండే. ఒకప్పుడు ఎలా అంటే ఆ భయంతోనో భక్తితోనో ఏదో రకంగా పబ్లిక్ కొంచెం నమ్మేవాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం పూర్తిగా పబ్లిక్ యొక్క నమ్మకం కోల్పోయింది. పబ్లిక్తో చివాట్లు పడడానికి రెడీగా ఉన్నదన్నమాట. అంతటి కోరికతోని బయటకు వచ్చేసింది వాటి రోజున. ఆవిడ సంస్కారానికే మొక్కాలనుకో, అంతటి గొప్ప సంస్కారం మరి తనది. ఎలా అంటే మామూలుగా లేదు. సినీ ఫీల్డ్ వాళ్ళని తీసుకొచ్చి గొప్ప రాజకీయ నాయకుడికి, అది మన కేటీఆర్ గారికి అంటగడుతూ వచ్చిరాని మాటలన్నీ మాట్లాడేస్తుంది. అసలు చిన్నపిల్లలు కూడా అలా మాట్లాడరు అనమాట. అంటే మర్చిపోయి గుర్తు చేసుకొని మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతుంది అనమాట. తడబడుతూ ఆ భాషలో క్లారిటీ లేదు, ఆ మాటలో స్పష్టత లేదు. ఏమిటో ఎందుకు చెప్పి చేస్తుందో అట్లా తెలియట్లేదు. ఒకరోజు అంటగడుతుంది, ఒకరోజు సారీ చెప్తుంది. ఆ సారీ ఎవరికి చెప్తుంది అంటే సినీఫీల్డ్ అమ్మాయికి చెప్తుంది సారీ. అసలు చెప్పాల్సిన సారీ తను ఎవరికి చెప్తోంది అనేది తనకే అర్థమై చావట్లేదు. అంటే అంతటి గొప్ప మేధావి అయిపోయింది. తాను విమర్శించింది ఎవరిని, బాధ పెట్టింది ఎవరిని, అవమానించింది ఎవరిని, ఎవరిపై నింద వేసింది, ఎవరికి క్షమాపణలు చెప్పుకోవాలి తను, బట్ ఎవరికి చెబుతోంది అనేది పబ్లిక్ అందరు కూడా గమనిస్తున్నారు. మనకు తెలుసు సినీ ఫీల్డ్ అంటే ఏంటో, మనకు తెలుసు, అందరికీ తెలుసు. ఏంటి సినీ ఫీల్డ్ సినీ వాళ్ళకి రాజకీయం వాళ్ళకి అంతా చాలా తేడా ఉంటుంది అన్నమాట, చాలా వ్యత్యాసం ఉంటుంది. ఏంటంటే సినీ ఫీల్డ్ వాళ్ళు ఓన్లీ డబ్బులు సంపాదించుకోవడం కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, పబ్లిక్కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం వాళ్ళు
సినిమాలను తీయడం జరుగుతుంది, నటించడం జరుగుతుంది సినిమాల్లో. పబ్లికే చూడకపోతే సినిమాలు లేవు. సినిమాలు లేకపోయినా బతకొచ్చు, కానీ రాజ్యాంగం లేకపోతే బ్రతకలేము. రాజ్యానికి రాజ్యాంగం అవసరం, రాజ్యాంగానికి నాయకులు అవసరం. ఆ నాయకుల్లో మంచి నాయకుల, ఎలాంటి నాయకులను ఎన్నుకోవడం పబ్లిక్ అవసరం. ఆ రకంగా 10 సంవత్సరాలు అంటే తెలంగాణ కోసం ఉద్యమం చేసి తెలంగాణను 10 సంవత్సరాలు పరిపాలన చేసి వారి యొక్క ఉన్నత వ్యక్తిత్వాన్ని పబ్లిక్ అందరికీ తెలియజేసినప్పటికీ, అంటే ప్రపంచం మొత్తం గుర్తించినప్పటికీ వారి విలువేంటో తెలియకుండా, ఇవాటి రోజున వారి యొక్క నాలెడ్జ్ ఏంటో తెలియకుండా కేటీఆర్ గారిని వారి గొప్పతనం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు నోటికి ఎంత వస్తే అంత ఇక మాట్లాడేస్తుంది అనమాట. అది తాకని తప్పని ఏమన్నావని అన్నట్టుగా మాట్లాడేసింది, అయిపోయింది. కేటీఆర్ గారికి సారీ చెప్పదంట. కేటీఆర్ గారు ఈవిడకి సారీ చెప్పాలంట. ఈవిడ పోయి సమంతకు సారీ చెప్తుందట. మరి కేటీఆర్ గారికి ఎవరు చెప్తారు సారీ? మరి నింద వేసింది ఎవరికి? ఎవరి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి నువ్వు ఇది పూనుకున్నావు? ఎవరి కోసం ఈ టాపిక్ తీసినావు అనేది సోయి లేదా నీకు? సురేఖ, సోయి లేదమ్మా నీకు? ఒక విషయం నాకు అర్థం కాదు. నువ్వు కేటీఆర్ గారిని బయటికి లాగినావు. మరి కేటీఆర్ గారి యొక్క ఇమేజ్ డ్యామేజ్ చేద్దామని నువ్వు లాగినప్పుడు నువ్వు సారీ చెప్పాల్సింది ఎవరికి? కేటీఆర్ గారికి సారీ చెప్పుకోవాలి. సారీ చెప్పినా తక్కువే. నువ్వు ఎన్నో మాటలు అనేసినావు, అవి చెప్పకూడని మాటలు అనమాట. ఎలా అంటే ఇక చెప్తే మళ్ళీ మన నోరు కంపైపోతుంది. మామూలు లేవు అవి. చెప్పకూడని మాటలు, మాట్లాడకూడని మాటలు అంత దారుణంగా తిట్టేసింది. ఒక నార్మల్ పర్సన్ కదా, నార్మల్ పర్సన్స్ కూడా అంత ఘోరంగా తిట్టుకుంటారో లేదో ఆ మాదిరిగా కేటీఆర్ గారిని పట్టుకొని అంత ఇష్టం వచ్చినట్లుగా తిట్టేసింది. బట్టలు విప్పుకొని తిరగాలట, తనను తరిమేస్తారంట. ఇంకేంటి బల్లిపొంట, ఇంకేంటితోనట కేసీఆర్ పోయిండో అంటది వాళ్ళ నాన్నగారిని. ఇంత అహంతోని, ఇంత కసితోని అక్కసు వెళ్ళబుచ్చితే మరి సారీ చెప్పాల్సింది ఎవరికి? నువ్వెవరిని అవమానించినావు? నువ్వు ఎందుకు గెలుక్కుంటున్నావు? నీకేం అవసరం? అంత దూల ఎందుకు? అంత నోటి దూల ఎందుకు? అంత నోటి దురద ఎందుకు? ఒకటి అని 10 పడడం ఎందుకు అని సోయి ఉండక్కర్లేదా? మరి మళ్ళీ నువ్వు ఒక పద్మశాలి బిడ్డమానే చెప్పుకుంటున్నావు. పద్మశాలిలో పరువు తీయడానికి తయారైనవు. ఇలా పద్మశాలిలో పరువు తీయడానికి తయారైనవు దివానా. కొంచెమన్నా సోయి ఉండక్కర్లేదా నీకు మాట్లాడేటప్పుడు? సురేఖ, వయసులో పెద్దదానివి నువ్వు. అందరు నన్ను సురేఖ అక్క అంటారు, బాబంటారు మా ఆయనని అని చెప్పుకుంటాను. మరి చెప్పుకునే దానివి ఆ విలువ ఎక్కడ కాపాడుకున్నావు నువ్వు? వారు ఇంతవరకు మాట పోగొట్టుకోలేదు. కేటీఆర్ గారు ఒక మాట అని అన్నారా? నిన్నేమన్నా అన్నారా? అసలు నీకు అనవసరమైనటువంటి విషయాలలో నువ్వు తల దూర్చుకుంటూ వచ్చి పబ్లిసిటీ చేయడానికి ఎక్కడ సందు దొరుకుతలేదని చెప్పేసి ఇట్లా పర్సనల్ విషయాలు పర్సనల్గా ఈయనను డ్యామేజ్ చేయాలి. ఎక్కడ సందు దొరకలేదు, ఎక్కడ వీలు అయితే ఎక్కడ వీలు కుదురుతాను లేదు. మరి ఎక్కడ ఎలా దెబ్బతీస్తే ఈయన రాజకీయంలో రాణించకుండా ఉంటాడు అన్నట్టుగా ప్రీ ప్లాన్డ్తోని అన్ని వేషాల పడుతున్నావు కానీ బట్ ఇట్స్ నాట్ కరెక్ట్ అనేది నీకు నీ అంతరాత్మకు తెలుసు. నువ్వు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో తల్లి. నీకు మరి ఏంటో పిచ్చి పట్టినట్టుగా, మరి పిచ్చి పట్టిన కోతిలాగా చేసేస్తున్నావు పిచ్చి చేష్టలు. ఆ చిన్న మొల్లివి కాదు నువ్వు. చిన్న మొల్లిని అనుకుంటున్నావు అనుభవం. చిన్న మొల్లివి కాదు. ఒక పబ్లిక్ ఎలక్ట్ చేసుకొని ఎన్నుకున్నటువంటి ఒక మంత్రివి బాధ్యతాయుతంగా మసులుకోవాల్సింది పోయి, బాధ్యతాయుతంగా మాట్లాడాల్సింది పోయి, ఆచితూచి మాట్లాడాల్సింది పోయి, నువ్వు ఆ పార్టీ నుండి ఈ పార్టీలోకి వచ్చి ఇప్పుడు ఇంత దూషణకు పాల్పడుతున్నావు. ఇది ఎవడైనా మెచ్చుకుంటాడా? పబ్లిక్ కోసం అహర్నిశలు కష్టపడేటువంటి, అహర్నిశలు ఆలోచించేటువంటి ప్రభుత్వం కోసం పబ్లిక్కి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళ యొక్క
పాలన విధానం గురించి ఏ రకంగా డెవలప్ చేయాలని చెప్పేసి రాష్ట్రాభివృద్ధి కోసమే వాళ్ళ ఆలోచనలో పడి వాళ్ళ ఆలోచనలేమో అలా ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలేమో అవి చేసుకుంటుంటే నువ్వేమో పనికి మాలిన ఆలోచనలతోని వాళ్ళని పక్కదోవ పట్టేయాలని చూస్తున్నావు. మీకు పరిపాలనలో సక్రమంగా పరిపాలన చేయడం చేతగాక నోటి దురుసుతనంతో వాళ్ళపై విరుచుకుపడుతున్నారు. ఇది ఎక్కడి న్యాయం? ఏడ నేర్చుకున్నావు? మీ రేవంత్ రెడ్డి ఎక్కడ నేర్చుకున్నారు? సీఎం గారు మరి మీరు ఎక్కడ నేర్చుకున్నారు? మీ సీఎం గారు నేర్పిస్తున్నారా లెసన్స్? ఇలా మాట్లాడమని చెప్పేసి ట్రైనింగ్ ఇస్తున్నారు కదా. స్కూల్ పిల్లల మీటింగ్లో కూడా రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాడు. స్కూల్ పిల్లలు యాజ్ ఏ సీఎంగా ఒక స్టూడెంట్స్తో ఏం మాట్లాడాలో కనీస కామన్ సెన్స్ లేని మనిషి అంటే తనేగా. స్టూడెంట్స్ మీటింగ్ పెట్టి స్టూడెంట్స్కి ఏం నేర్పించాలి? స్టూడెంట్స్కి ఏమైనా పనికొచ్చే విషయాలు ఒకటి రెండు చెప్పాలా, లేకపోతే నువ్వు చేసిన పనులేవో నీ గొప్ప పనులు ఏంటో అవి చెప్పుకోవాలి. కానీ ఆ వల్గర్ లాంగ్వేజ్తోని ప్రతిపక్ష పార్టీని తిట్టడం అవసరమా? అంత దూల ఎందుకు మీకు? మీ కాంగ్రెస్లో ఉన్నంత దూల అయితే ఇంకెవ్వరికి లేదనిపిస్తాను. చూసే పబ్లిక్ ఉమ్మేస్తున్నారు. ఎందుకు సోయి లేకుండా మెదులుతున్నారు మీరు? ఇంకా నేను కాంగ్రెస్ మహిళలోనే ఒక ఆమె ఇంద్రా శోభన వస్తుంది, తనకు బుద్ధి లేదు. హైడ్రా అని చెప్పేసి హైడ్రా పేరుతో పబ్లిక్ నాగమాగం చేస్తున్నారు. హైదరాబాద్ని అందంగా తీర్చిదిద్దితే కేటీఆర్ గారి పేరు ఉంటుందా? కేటీఆర్ గారికి ఇంత పేరు వస్తుందా అని చెప్పేసి హైదరాబాద్ని అంతా ఆగమాగం అస్తవ్యస్తంగా చేసి పడేసిండ్రు. ఇండ్లు కూల్చేసినాక అందవికారం కదా. పండగ పూట పబ్లిక్ని ఏడిపించుకుంటున్నారు మీరు. కాంగ్రెస్ పాలన ఇదెక్కడ ఏదో పాలన అని చెప్పేసి ప్రతి ఒక్కరు తిట్టిపోసుకుంటున్నారు. మీ పాలన వ్యవస్థాపకుడు సరిగా లేరు, మీ మంత్రిమండలి సరిగా లేరు, మీ నోళ్ళు సరిగా లేవు, మీ పాలన సరిగా లేదు, ఏది సరిగా లేదు. ఇంకా ఎందుకు పబ్లిక్ ఓర్చుకోలేకపోతున్నారు? రాజీనామా చేసేసి మూసుకొని ఉండండి ఇంట్లో. సిగ్గు లేకపోతే సరే. అరే నోరు అందరికి ఉంటుంది, కోపం అందరికి వస్తుంది. మనల్ని బట్టి ఎదుటి వాళ్ళు రియాక్ట్ అవుతారనే సొక్కి ఉండాలి కదా, కొంచెమైనా ఉండాలి కదా. తనకు గలీజ్ మాటలు రావు, తనకి బూత్ మాటలు రావని చెప్పేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు కేటీఆర్ని తిట్టేస్తావా? కేటీఆర్ గారికి ఎప్పుడైనా నోట బూత్ మాటలు వచ్చినాయా? మీ కాంగ్రెస్ వచ్చిన కాండి తనకు కూడా కొన్ని చిన్న పదాలు అలవాటు అయిపోతున్నాయి. అది కూడా గలీజ్ మాటలు ఏం కావు. బట్ ఏంటంటే తను మాట్లాడలేక మీరన్న వాటిని అప్పచెప్పాలనే కాన్సెప్ట్తోని ఒకటి రెండు ఆ మాటలు అనడానికే సిగ్గుపడుతున్నాడు తను. అలాంటి ఆయనను పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్లు వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ సభ్య సమాజానికి మీ లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు. అడ్డదిడ్డమైన భాష నేర్పిస్తూ అడ్డదిడ్డమైన పరిపాలన కొనసాగిస్తున్నారు. ఎంతకాలం ఉంటారని అనుకుంటున్నారు? ఇంత విర్రవీగడం ఎందుకు? ఎంతకాలం కొనసాగుతారు ఇలా చేస్తే? ఎంతకాలం కొనసాగిస్తారు? పబ్లిక్ అవకాశం ఇచ్చారు మీకు. అవకాశం ఇస్తే ఏం చేసుకోవాలి? మంచి ఉపయోగించుకోవాలి. అది 5 సంవత్సరాల కాలం అయినా కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలి. పబ్లిక్ అందరినీ కళ్ళల్లో పెట్టి చూసుకోవాలి. ఒక అమ్మలాగా పాలనగా ఒక తండ్రి బాధ్యత వలె ఒక రాష్ట్రానికి అండదండలుగా ఉండాలి. సీఎం అంటే, మంత్రి మండలి అంటే ఒక కుటుంబం వలె సహకారంగా ఉండాలి, సహకరించాలి, పబ్లిక్కి ఆదుకోవాలి కష్టకాలలో. కానీ మీరు చేసేది ఏంటంటే మంచుకున్నటువంటి పబ్లిక్ని ఆగం చేయడము, ఇంకా ఆపదల్లోకి నెట్టడము, బాధల్లోకి నెట్టడము, వాళ్ళకు ఏడుపుకు కారణం కావడం, ఏడ్పించుకోవడము, ఇవన్నీ చేస్తే వాళ్ళ ఉసురు తగలదా? ఎన్ని మూడొద్దులైతుంది మీరు గద్దెకెక్కి? ఎన్ని మూడొద్దులైతుంది? అసలు కనీసం సీట్ కాపాడుకోవాలనే సోయన్ ఉన్నదా మీకు? అసలు సోయంటే ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు? ఏదో చేసేసి 4 మాటలు మాట్లాడేసి 4 రోజులు సీఎం అనిపించుకుంటే అయిపోతుంది, ఇష్టం వచ్చినట్లు తిట్టేయచ్చు, ఇంకా అధికారంలో ఉన్నాం కదా, ఏం తిట్టినా చెల్తుంది, ఏం మాట్లాడినా చెల్తుంది అనుకుంటే పొరపాటమ్మా. మీరు అధికారంలో ఉండి మాట్లాడితే పొరపాటు కాదని అనుకుంటే మటుకు పబ్లిక్ తిడితే ఏం పొరపాటు కాదు అని ఇప్పుడు నేను చెప్తున్నా. పబ్లిక్ రియాక్ట్ అవ్వడం వల్ల తప్పేమీ లేదు, పబ్లిక్ మిమ్మల్ని చివాట్లు పెట్టడం వల్ల తప్పేమీ లేదు. మీరు ఎక్కడ చెల్లించుకుంటారో చెల్లించుకోండి. మీ లాంగ్వేజ్ సరిగా లేదు, ఎవరు చూసినా మిమ్మల్ని ఉమ్మేస్తారు. ఇలాంటి లాంగ్వేజ్ వాడి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తున్నావు. ఒకసారి మాట్లాడతావు, ఇంకోసారి సారీ అంటావు. చెప్పాల్సిన వాళ్ళకు చెప్పకుండాటువంటి వాళ్ళకు వయసుకు తగ్గ విలువ కాపాడుకోవట్లేదు నువ్వు.
సినీ ఫీల్డ్ వాళ్ళని ఎక్కించుకుంటున్నావు. రాజకీయ నాయకుడు అంటేనేమో కేటీఆర్ గారు అంటేనేమో అంత తక్కువ చూప నీకు. పబ్లిక్ పనికొచ్చే పబ్లిక్ పర్సన్ని పట్టుకొని నువ్వు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి ఒక గొప్ప నాలెడ్జ్ పర్సన్ పట్టుకొని నువ్వు మన ఏంటి అలకాగా అంటగడుతున్నావు. అంటగట్టుతున్నావు. తనకు లేవా మనోభావాలు? నీకేమున్నాయా మనోభావాలు? తనకు లేదా మనసు? తనకు లేదా మనోభావాలు? తనకు లేదా వ్యక్తిత్వం? మీకంటే గొప్ప వ్యక్తిత్వం. తనకు లేదా చదువు సంస్కారం? మీకంటే గొప్ప చదువు సంస్కారం. గుర్తుపెట్టుకో. తనకు లేదా సంస్కారం? తనకు లేదా నాలెడ్జ్? తనకు లేవా తెలివితేటలు? ఏ రకంగా దూషించాలని చెప్పేసి ఇలా బయటకు వచ్చి నువ్వు చెప్పు. ఏ రకంగా కళ్ళల్లో పెట్టుకుంటున్నావు? కారణం ఏంటి అసలు? నీ వెనకాలన్న వ్యక్తులు ఎవరు? ఇలా మాట్లాడమని చెప్పేసి ఎగేసే వాళ్ళు ఎవరు? నిన్ను ముందుకు నడిపించి వాళ్ళు వెనుకాలుండి నిన్ను ముందుకు నడిపించే వాళ్ళు ఎవరు? ఇలాంటి విషయాలల్లో మరి చెప్పిన వాళ్ళకు బుద్ధి లేకపోతే సరే, నీకైనా ఉండాలి కదా కనీసం బుద్ధి. ఈ మన సినీ ఫీల్డ్ వాళ్ళు కూడా సమంతకు అంటే వాళ్ళ ఫీల్డ్ కాబట్టి వాళ్ళ ఫీల్డ్ వాళ్ళకు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. అలాగే చేసుకోండి అమ్మా, చేసుకోండి, నో ప్రాబ్లం. బట్ మరి ఇక్కడ కేటీఆర్ గారిని అవమానిస్తున్నారు. కేటీఆర్ గారి ఫ్యామిలీకి అవమానం కాదా? కేటీఆర్ గారి వ్యక్తిత్వానికి అవమానం కాదా? కేటీఆర్ గారికి ఇన్సల్టింగ్ ఉండదా? కేటీఆర్ గారిని పట్టుకొని లాగడం, తన పరువు తీయడానికి ఇలా తయారైతే ఊరుకుంటారేంటి? దీనికి కారకులైన వాళ్ళని కోర్టుకు లాగి మరి చివాట్లు పెట్టేస్తారు. చూడు, సిగ్గుపోతుంది. ఇంకా బుద్ధి జ్ఞానం తెచ్చుకో. కోర్టు వాళ్ళు తిడితేనైనా కనీసం సిగ్గు బుద్ధి తెచ్చుకో, జ్ఞానం తెచ్చుకొని మాట్లాడిక ముందైనా మాట్లాడు. ఇమ్మీడియట్లీ నువ్వు రాజీనామా చేసి పడాయి. నువ్వు చేసి వెలగబెట్టేది ఏం లేదు, నువ్వు ఉద్ధరించేది ఏం లేదు వరంగల్ని. కానీ ఓకేనా సురేఖమ్మ? ఏమనంటే రౌడీ రాజకీయం చేస్తారు. మీకే ఉన్నదిలే బలగా. పబ్లిక్ అందరూ దలుచుకుంటే ఎందుకు పనికిరారు? నకరాలు చేస్తాను చీటికి మాటకి. ఎక్కడ తిరగనీయ బిడ్డ అని వాడొకడు అంటాడు దివానగాడు. ఎక్కడ తిరగనీయ బిడ్డ? కేటీఆర్ గారిని పట్టుకొని ఎక్కడ తిరగనీయ బిడ్డ? వాడు కొన్నాడేంటి హన్మకొండ వరంగల్? వాడిదేనా సొంతమా? వాడి సొంతమా? నాకు అర్థం కాదు. మరి హన్మకొండ వరంగల్ దాటి ఎక్కడికి పోరా మీరు? వాళ్ళకి కూడా ఛాన్స్ వస్తుంది కదా, అనుకోవాలి. మరి ఎందుకు అనుకోవట్లేదు మీరు? హన్మకొండకి ఎట్లా వస్తావు? రా బిడ్డ చూసుకుందాం అని కుర్చీలు వేసుకొని మంచాలు వేసుకొని నయం నగర్ బ్రిడ్జ్ మీద కాపలా కాస్తామంటారు. తను మాట్లాడింది ఒకటైతే మీరొకటి ఆపాదించుకొని కల్పించుకొని ముచ్చట్లు చెప్పుకుంటా మీడియా వాళ్ళని పిలుచుకొని పబ్లిసిటీ చేసుకోవడాలు. వాళ్ళు 10 పనులు చేసినా ఒకటి చెప్పుకోరు, మీరేమో ఒకటి చేసి 10 పనులు చెప్పుకోవడాలు. ఇలా చెప్పుకుంటున్నారు. వాళ్ళు చేసిన పని మనము దాన్ని ఏంటి ఆ బ్రిడ్జ్కి కట్టిద్దామని చెప్పేసి మనం స్టార్ట్ చేసినటువంటి ఆ బ్రిడ్జ్ వాళ్ళు ఇవాటి రోజున ఆ ఒక్క బ్రిడ్జ్ కంప్లీట్ చేసేసి గొప్పలు చెప్పుకోబట్టి మరి మనం చేసినటువంటి వర్క్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది పబ్లిక్కి. అందుకే అర్థం కాక ఇలా తప్పుదోవ పట్టినరు అని చెప్పేసి తను ఒక మాట అన్న పాపానికి చీటికి మాటకి సారీ చెప్పాలి. ఇదొక సరదా అయిపోయింది. భలే సరదాగా ఉంది మీకు కాంగ్రెస్ వాళ్ళకి. అంటే అంతటి వ్యక్తితోని మనం సారీ చెప్పుకుంటే మనకు ప్రెస్టేజ్ పెరుగుతుంది, కిరీటం వస్తుంది అని చెప్పేసి. ఇవే మీ ఆశలు. మీ తెలివి తక్కువతనానికి నిదర్శనం కాదా ఇది? నాయని రాజేందర్ రెడ్డి గారు వారు చేసిండ్రు కావచ్చు, బ్రిడ్జ్ కంప్లీట్ చేసిండ్రు కావచ్చు. చేస్తే పబ్లిక్ తెలుస్తుంది కదా, చేస్తే పబ్లిక్ తెలుస్తుంది. మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సరే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి పబ్లిసిటీ చేసుకోండి, వద్దనట్లేదు. మీడియా ముందర చెప్పుకోండి, మేమే కట్టించినాం, మేమే కంప్లీట్ చేసినాం అని చెప్పుకోండి, ఎవడొద్దన్నాడు. కానీ చేసిన వాళ్ళు కూడా ఎవరు స్టార్ట్ చేసిండ్రు, వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు చేసిన పనులు కూడా వాళ్ళు చేయని పనులు చెప్పుకోరు కదా. బీఆర్ఎస్ వాళ్ళు కూడా మొదలుపెట్టిందే వాళ్ళు మేము మొదలుపెట్టినామని చెప్పారు, అంతేకాని మేము కంప్లీట్ చేసినామని చెప్పలేదు ఎక్కడ. ఓకేనా?
మీరు కంప్లీట్ చేసిన గొప్పతనం ఏది? బ్రిడ్జ్ కట్టినామని చెప్పేసి ఇంత గొప్పలాగా చెప్పుకుంటూ మీడియాని పిలిపించుకొని మీ యొక్క మన దాన్ని ఏమంటారు, చీప్ అయిపోతున్నారు. ఇంకా ఎవరైనా ఏదైనా పని చేస్తే ఇంతగా ప్రతిపక్షాన్ని చేస్తూ మీ గొప్పలు చెప్పుకోవడం కోసం వాళ్ళని ఇన్సల్ట్ చేయడం అవసరం లేదు కదా. మీరు చేసిన పని చెప్పుకోండి, పబ్లిసిటీ చేసుకోండి, ఎవ్వరు కాదనరు. బట్ హన్మకొండకు రాబిడ్డ, చూసుకుందాం, చేసుకుందాం, ఇక్కడ కూర్చేసుకొని కూర్చున్నా, ఇక్కడ మంచం వేసుకొని కూర్చున్నా అని అంటే ఇక్కడ ఇప్పుడు భయపడాడు. ఓకేనా? భయపడుతూ కూర్చుంటారా? పబ్లిక్ని భయపెట్టి, నాయకులను భయపెట్టి మీరే రాజ్యం వెళ్తామని అనుకుంటున్నారా? ఇట్స్ నాట్ కరెక్ట్ అని చెప్పి గుర్తు చేసుకోండి. ఇంకెప్పుడు ఇలాంటి పదాలు యూజ్ చేయకండి. రా చూసుకుందాం లేదు, పో చూసుకుందాం లేదు. అర్థమైందా? హన్మకొండకు రా, వరంగల్కు రా, ఏంటో చూసుకుంటారంట. ఏంటో పర్సనల్గా నీకేమైనా కసి ఉంటే చెప్పు. నిన్నేమన్నా అన్నారా? ఇండివిజువల్గా ఏమైనా చెప్పండి. మీరు అది చెప్పుకోండి పబ్లిక్కి. ఏది లేకుండా, కారణం లేకుండా నిన్ను తిరగనయ్యే బిడ్డ, అట్లా చేస్తా బిడ్డ, ఇట్లా చేస్తా బిడ్డ అంటే మీకు భయపడి ఎక్కడోళ్ళు అక్కడ మూసుకొని ఇండ్లలో కూర్చుంటారు అనుకుంటున్నారా? పబ్లిక్ పర్సన్ పబ్లిక్లో తిరగకుండా ఇంట్లో కూర్చుంటారు అనుకుంటున్నారా? తప్పులు చేసిన వాళ్ళే బయట తిరుగుతుండ్రు. తప్పులు చేయని వారు ఎందుకు బయట లోపల ఉంటారు? మీకంటే ఎక్కువ హక్కు ఉంది తను అంతటా తిరగడానికి, రాష్ట్రం అంతా తిరగడానికి. ఎందుకంటే వాళ్ళు రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చినటువంటి వాళ్ళు కాబట్టి. మీకు ఇంకా అర్హత లేదు మాట్లాడడానికి. పార్టిసిపేట్ చేయాలి. ఏదైనా ప్రోగ్రామ్ వచ్చినప్పుడు. కష్టకాలంలోనేమో పట్టించుకోరు. అన్ని తయారు చేసి పెట్టిన దానికి పరిపాలించడానికి కానీ అధికారంలోకి వచ్చిండ్రు. సరే, పబ్లిక్ తెలివి తక్కువతనానికి నిదర్శనం అనుకుందాం. సరే, ఎన్నుకున్నారు. వాళ్ళు ఏంటంటే తెలివి తక్కువతనం అని కూడా అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరికైనా మనిషి అన్నప్పుడు ఆశ ఉంటుంది. కానీ అత్యాశ చూపినావు నువ్వు. అత్యాశ చూపి వాళ్ళను ఆగం చేసి పడేసినావు. ఇప్పుడు పబ్లిక్ కళ్ళు తెరుచుకుంటున్నారు. ఇక ముందు మీ ఆటలు సాగవు అని గుర్తుపెట్టుకోండి. ఇక ముందు ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ ఎవరు కూడా యూజ్ చేయకండి. చెప్పి మా తలకాయ పాడైపోతుందన్నమాట. పబ్లిక్ అందరి నోర్లు పాడు చేస్తున్నారు. మీ లాంగ్వేజ్ మాకు అలవాటైపోతుంది. ఏం చేయాలి కర్మ కాకపోతే. అసెంబ్లీ అసెంబ్లీలు అప్పుడు అలాగే మాట్లాడారు. అసెంబ్లీ మీటింగ్స్ ఎంతోమంది పబ్లిక్ ఎక్కడెక్కడో వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఎలా మాట్లాడాలి, ఏం కదా అని చెప్పేసి అక్కడ ఇష్టం వచ్చినట్టు వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడమే. అంటే మీరు గొప్ప పెరుగుతుంది అనుకుంటున్నారా? నాకు అర్థం కాదు. మీ ఇంటెన్షన్ ఏంటి అసలు? మీరు పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి వచ్చిండ్రా పబ్లిక్లోకి, లేదా పరిపాలన సక్రమంగా చేయడానికి వచ్చిండ్రా అనేది బాగా ఆలోచించుకొని మాట్లాడండి. బాగా ఆలోచించుకొని చేయండి ఏ పని చేసినా. ఎవరు మాట్లాడితే ఇప్పుడు నాలాగా ఎవరైనా క్వశ్చన్ చేస్తే చాలు వాళ్ళపై పగలు పెంచుకోవడం, ప్రతీకారాలు పెంచుకోవడం, ఇండివిజువల్గా కుటుంబాల నాగం చేయడం, ఇది మీ వరుస. ఇదేనా మీ గొప్పతనం? ఇదేనా మీ తెలివి? ఇదేనా మీ భాషా తీరు? ఇదేనా మీ పాలన? ప్రతి ఒక్కరు చిన్న పిల్ల కానుండి క్వశ్చన్ చేస్తున్నారు. ఆన్సర్ ఇవ్వండి. పిల్లలు మాట్లాడుతున్నారు. బట్ రోజున పిల్లలకి ఎలాంటి అవగాహన లేదు. అయినప్పటికీ వాళ్ళు చూస్తున్నటువంటి విషయాలు వాళ్ళకి మైండ్లో ఫీడ్ అయిపోయినాయి. వాళ్ళు చూస్తున్నటువంటి విషయాలే వాళ్ళకు పెద్ద నేను చెప్తున్నా మేధావులో కూడా అంత చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం రాదు. బట్ ఒక 6th క్లాస్ బేబీ చెప్తుంది మీ పాలన గురించి ఏంటో, మీ గురించి ఏంటో. ఒక 9 నెలల్లోనే ఆ పిల్ల ఆ ఊహ రాలేదు. ఇంకా ఇప్పుడిప్పుడే ఊహ తెలుస్తున్నప్పటికీ మీరు చేస్తున్నటువంటి పనులేంటో కళ్ళకు కట్టినట్టుగా అమ్మాయి చెప్తుంటే మీకు అప్పటికైనా సోయొస్తుందేమో. చూడండి ఒకసారి అమ్మాయిది రోహిణి హైడ్రా ద్వారా ఇండ్లు కూల్చడానికి కానీ పోతే ఆ పాప స్పందించినటువంటి తీరు వినండి, చూడండి. కొంచెమైనా బుద్ధి జ్ఞానం వస్తుంది. ఓకేనా? భవిష్యత్తు తరాల వారు ఫ్యూచర్ లీడర్స్ అంటే అలాంటి వాళ్ళు కావాలి సమాజానికి. నేటి బాలలే రేపటి పౌరులు. పిల్లల్లో నాలెడ్జ్ని పెంపొందించాలి.
నాలెడ్జ్ని పెంపొందించాలి. కానీ స్టూడెంట్స్ యొక్క మీటింగ్లు పెట్టి స్టూడెంట్స్ ముందర కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు వల్గర్ లాంగ్వేజ్తో తిట్టేస్తారు. పిల్లలు ఏం నేర్చుకోవాలి, ఏమైపోవాలి అంటే పిల్లలు కూడా రాజకీయ నాయకులను అలా తిట్టాలన్నట్టే కదా మీలాగే. కానీ వాళ్ళకు కామన్ సెన్స్ ఉన్నది, మీకు లేదు. కానీ వాళ్ళకు కామన్ సెన్స్ ఉన్నది, స్టూడెంట్స్కి కామన్ సెన్స్ ఉన్నది. వాళ్ళు పిల్లలు చదువుకునే పిల్లలు, వాళ్ళకి ఇంకా ఏ నాలెడ్జ్ లేకపోయినప్పటికీ కూడా జనరల్గా చూస్తున్నటువంటి విషయాలే కళ్ళ కట్టినట్టుగా చెప్తుంటే స్టన్ అయిపోతున్నా నేను. ఆశ్చర్యకరంగా ఉందన్నమాట. వాళ్ళకు నాలెడ్జ్ వచ్చేస్తుంది అనమాట ఇలాంటి వాటి వల్ల. కొన్ని అంటే ఒక సమస్య ఎదురైనప్పుడు వాళ్ళ యొక్క తెలివితేటలు అనేది బయటపడతాయి అన్నమాట. ఎవరికైనా చిన్న పిల్లల పెద్ద పిల్లల అని కాదు, అది వయసుతో సంబంధం లేదు. తెలివితేటలకి వాళ్ళ వయసుతో సంబంధం లేదు. ఐక్యూ లెవెల్లో పెద్దవాళ్ళకి ఐక్యూ లెవెల్ ఇప్పుడు సురేఖ మాదిరిగా సురేఖకి ఐక్యూ లెవెల్ పడిపోయింది. ఇప్పుడు రోహిణి అనే అమ్మాయి ఐక్యూ లెవెల్కో ఈమెతో సరిపోల్చితే కంపేర్ చేస్తే మటుకు రోహిణి యొక్క ఐక్యూ లెవెల్కు కూడా ఈమె సురేఖ గారు సరిపోదని ఇప్పుడు క్లారిటీగా తేలిపోయింది స్పష్టంగా. ఆ పాప బీఆర్ఎస్ వాళ్ళు 1 సంవత్సరం చూసింది, 2 years అంట. ఆ పాపకి ఊహ తెలిసి 2 years నుండి చూస్తుందట, అబ్జర్వ్ చేస్తుంది. ఏంటంటే ఉన్న విషయమే చెప్తే నాకు అనిపించింది, ఆహా పిల్లలు ఇదేరా నేటి బాలలలో రావాల్సిన చేంజ్, నాలెడ్జ్, మన అవగాహన ఇదే అన్నమాట. పిల్లలని అనుకోకండి, ఎప్పుడు కూడా పిల్లల ముందు తప్పు మాట్లాడకండి. పబ్లిక్గా మీటింగ్ పెట్టినప్పుడు ఇంట్లో నువ్వేమైనా నీ పిల్లలను తిట్టుకో, నువ్వేమైనా చేసుకో. బట్ పబ్లిక్ మీటింగ్లలో పబ్లిక్గా స్టూడెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు స్టూడెంట్స్తో ఎలా వ్యవహరించాలో, స్టూడెంట్స్తో ఎలా మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అందరికీ ఉన్నాయి ఫ్యామిలీస్, అందరం బయటికి పోతాం, బయట ఎట్లా మాట్లాడినా బయట మాట్లాడతాం, ఇంట్లో ఎట్లా ప్రవర్తించుకోవాలో ఇంట్లో అట్లా మాట్లాడతాం. తప్పు జరిగినప్పుడు పిల్లల్ని ఎట్లా దండించుకోవాలో, ఎలా బుద్ధి చెప్పుకోవాలో అలా చెప్పుకుంటాం. బట్ ఇంట్లో మాట్లాడేటువంటి వల్గర్ లాంగ్వేజ్ అంతగా మాట్లాడం కదా, మాట్లాడకూడదు కూడా. ఇవాటి రోజున చిన్న పిల్లవాడు కానుండి పెద్ద వరకు ప్రతి ఒక్కరు, ముసలి ముతక అందరూ ప్రతి ఒక్కరు మీ గురించి చెప్పుకుంటున్నారు, మీ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి లేని నాలెడ్జ్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. అలా ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు పబ్లిక్కి. గుర్తుపెట్టుకోండి, మీ ఆటలు చెల్లవు. ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా ఎవరి మీద పడితే వారి మీద పగ తీర్చుకుంటాం, ప్రతీకారం తీర్చుకుంటాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు నిందలేస్తాం. ఎవరిని పట్టుకొని ఎవరిని మాట్లాడతానో మనం సోయి లేకుండా మాట్లాడతాం అంటే మటుకు ఈడ్చి తనినంత పనిచేస్తారు. కేటీఆర్ మాత్రం ఊరుకోరు. చెప్తున్నా, నాగార్జునకు భయపడి నాగార్జున ఫ్యామిలీకి సారీ చెప్తావు, కేటీఆర్ గారితో మాత్రం సై అంటావు, అంటే కయ్యానికి కాలు దూతావు. అంటే నీకు సమంత అంటే కేటీఆర్ గారి కంటే సమంత గొప్పదానిలాగా అనిపించిందా నీకు? సమంత సమాజాన్ని ఉద్ధరించడానికి వస్తే కేటీఆర్ గారేమో సమాజాన్ని అంతా నాశనం చేయడానికి వచ్చిండా? దివాణా మాటలు ఎందుకు మాట్లాడతావు? సెన్స్లెస్ ఫెలో. సినీ ఫీల్డ్ వాళ్ళని తీసుకొచ్చి ఆ అమ్మాయినేమో హై లెవెల్కి తీసుకెళ్ళడం, కేటీఆర్ గారినేమో పాతాళంలోకి తొక్కేయడం నీ మాటల ద్వారా. యూజ్లెస్ ఫెలో, మైండ్లెస్ ఫెలో. ఇంత మైండ్లెస్గా ఆలోచిస్తే ఎలా? ఆదర్శం అంటే ఇంకా ఆదర్శం గుడ్ ఏం కాదు. ఆదర్శం అని చెప్తావా? ఇంకా చేసే ఏదో పనులకు బ్రోకర్ వేషాలు చేస్తున్నావా? నువ్వు బ్రోకర్ పనులు చేస్తున్నావా? ఏంటి సంబంధం మీకు వాళ్ళకు? ఏంటి సంబంధం వాళ్ళకు మీకు? సంబంధం ఏంటి అసలు? వాళ్ళ టాపిక్లు తీయడానికి నీకేం అర్హత? ఎందుకు అధికారం? ఎక్కడిది వాళ్ళ టాపిక్ తీయడానికి? వాళ్ళ రిలేషనా? లేకపోతే నువ్వు బ్రోకర్ పని చేస్తున్నావా? ఇలాంటి పనులు చేస్తున్నావా? ఎవరి పడితే వాళ్ళకి అప్పచెప్పుకుంటా? మరి చెప్పు, మరి ఎందుకు నీకు అంత సంబంధం ఏంటి నీకు? ఆ ఫ్యామిలీ వాళ్ళు సైలెంట్గా ఉంటే, కేటీఆర్ గారు సైలెంట్గా తన పనుల్లో తను నిమగ్నమే ఉంటే రెచ్చగొడుతున్నావు. ఇంత దురద ఎందుకమ్మా నీకు మధ్యలో? ఎవరి ఫ్యామిలీలో వాళ్ళు, ఎవరి సమస్యలలో వాళ్ళు ఉన్నారు కదా. పర్సనల్ ఫ్యామిలీస్ విషయాలు ఉంటే ఏమైనా పర్సనల్గా వాళ్ళు తేల్చుకుంటారు కదా ఎవరైనా.
నీ దాకా తీసుకొస్తే అప్పుడు నువ్వు మాట్లాడు. నీకు వచ్చి ఎవరు చెప్పుకున్నారు, ఎవరు కంప్లైంట్ ఇచ్చిండ్రు నీకు? నిన్ను మధ్యవర్తిగా పెట్టి నిన్ను మాట్లాడమని చెప్పింది ఎవరు? ఈ గొప్ప వ్యక్తి ఉన్నది సురేఖ, వరంగల్లో కొండ సురేఖ ఉన్నది మాట్లాడడానికి మా తరపున అని చెప్పేసి వచ్చి చెప్పుకున్నారా? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారమ్మా? మా తరపున మాట్లాడు, నువ్వు ఫైట్ చేయి, మాకు న్యాయం చేయించు, కేటీఆర్ గారు అంతా నాశనం చేస్తాను మా జీవితాలను, మీరు వచ్చి న్యాయం చేయండి మమ్మల్ని కలిపి అని చెప్తాను రా. ఏమని చెప్పుకున్నారు నీతోని? కంప్లైంట్. బుద్ధి, సిగ్గు, జ్ఞానం తెచ్చుకో, ఓకేనా? తెచ్చుకొని మాట్లాడి ఇంకొకసారి మాట్లాడడానికి నీకు ఛాన్సే లేదు. నేను చెప్తున్నా, రిజైన్ చేసి పడి. లేడీ సాటి మహిళ అయినప్పటికి కూడా ఒకప్పుడు రెస్పెక్ట్ ఉండే, బట్ ఏంటంటే నీ రెస్పెక్ట్ నువ్వే కూలగొట్టుకున్నావు. నువ్వు కట్టుకున్న ఇల్లు నువ్వే కూలగొట్టుకున్నట్టుగా నీ పతనానికి నువ్వే కారణమైనవు. ఇలాంటి మాటలు మాట్లాడితే పబ్లిక్ ఎవరు సహించారు? పనికి మళ్ళీ విషయాలు ఈ మధ్యకాలంలోనే తీస్తున్నావు. మరి ఇదివరకు ఏం గడ్డిపీక పోయినవా? మరి అర్థం కాదు. కొంచెమైనా ఇక ముందు సోయి తెచ్చుకొని మెదులుగు, కనీసం ఆడదానిలాగా మెదిలితే సరిపోతుంది. మహిళలను ఉద్ధరించాల్సిన అవసరం లేదు. ఇంకా మహిళలందరినీ ఏకం చేస్తుందట ఈవిడ గారు. మహిళలందరినీ ఏకం చేసి మహిళా లోకాన్ని అంతటిని ఉద్ధరిస్తుందట. రాష్ట్రాన్ని మొత్తం, ప్రపంచాన్ని మొత్తం ఇంకా ఉద్ధరించడానికి బయలుదేరిందమ్మా. మీలాంటి వాళ్ళే కావాలి ఇంకా సమాజాన్ని ఉద్ధరించడానికి, నాశనం చేయడానికి కాకపోతే. మాట్లాడడం చేత కాకపోతే మూసుకొని ఉండాలి ఇంట్లో. వారు ఎట్లా గలీజ్ మాటలు మాట్లాడారు. అరే ప్రతి ఒక్క అంటే మొన్న కాంగ్రెస్ వాళ్ళు బస్సుల గురించి మాట్లాడితే సారీ చెప్పమంటే సారీ చెప్పిండు కదా, ఇంకెప్పుడు సారీ చెప్పిండు కదా, అసెంబ్లీలో సారీ చెప్పించినాం కదా, ఇంకా ఎప్పుడైనా గట్టినే సారీ చెప్పమంటా అంటే చెప్తాడు. అట్లనే చెప్పించుకుందాం, మనం మాట్లాడి ఏమో సొక్కం మాటలు, వారు మాట్లాడేటి ఏమో వల్గర్ మాటలు అని చెప్పేసి సిగ్గు లేకుండా సారీ చెప్పించుకుందామని ఆశపడుతున్నావే. నీ ఆశలు కొనసాగవు, నీ ఆశలు మానుకో. సారీ చెప్పారు కదా, తాట తీస్తారు ఎక్కువ మాట్లాడితే, ఓకేనా? నీకంటే తెలివితక్కువడేం కాదు, నీకంటే చదువు సంస్కారం లేనోడు కాదు, నీకంటే అనుభవం లేనోడు కాదు, నీకంటే ఏం చెప్పాలి ఇంకా? ఏ విషయంలో అతనికి నువ్వు సరిపోలవు, మీ కాంగ్రెస్లో ఎవరు కూడా సరిపోలరు అని చెప్తున్నా. మళ్ళీ మళ్ళీ బల్ల బుద్ధి మరి చెప్తున్నా, సరిపోలరు. హాఫ్ నాలెడ్జితో నాలెడ్జ్ లేని వాళ్ళు మాట్లాడినా కనీసం సంస్కారంగా మర్యాదపూర్వకంగా మాట్లాడతారు బయటకు వస్తే. కానీ నీకు అది లేదు, ఇది లేదు. హాఫ్ నాలెడ్జితో ఫుల్ నాలెడ్జ్ పర్సన్ పట్టుకొని మాట్లాడకు, పరువు తీసుకోకు. చక్కగా నీకు వరంగల్కి ఏమైనా చేస్తేనేమో చేసి చూపించు, లేకపోతే మూసుకొని ఇంట్లో ఉండు. చక్కగా ఒక్కటే మాట, పబ్లిక్ అందరిని ఉద్ధరించు రామ్మా అని ఎవడు చేస్తలే. మెచ్చుకోవాలి పబ్లిక్. అయ్యో పలానా వాళ్ళ కష్టంలో ఉంటే పలానా ఆవిడ వచ్చి ఆదుకున్నదట అని అనుకోవాలి. పలానా వాళ్ళకి హెల్ప్ చేసిందట, కనీసం మాట సహాయం చేసిందట, కనీసం ఈ సహాయం చేసిందట. ఏది లేదు. ఒకటి నోటి దురద ఒకటి ఉన్నది, నోటి దూల తీరిందా? ఇప్పుడు అందరు తిడుతుంటే ఇప్పుడు నీకు మంచిగా ఉన్నదే సమ్మగా. చదువుకున్న వారి లాంగ్వేజ్ పాడు చేస్తున్నారు. నా లాంగ్వేజ్ పాడైపోయింది మీరు అధికారంలోకి వచ్చిన కాండి. ఎప్పుడు లేని కోపం వచ్చేసి రియాక్ట్ అవుతూ ఉంటారు పబ్లిక్. ఎప్పుడు కూడా కోపం వచ్చేసి రియాక్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే తట్టుకోలేని పరిస్థితులలో. అరే వీళ్ళు ఒకటి ఉంటే ఒకటి మాట్లాడుతున్నారు ఏంటి, విషయం ఒకటైతే వీళ్ళు మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి, చెప్పేది ఒకటి అని చెప్పేసి కోపం వస్తుంది కదా ఎవరికైనా. రియాక్ట్ అవుతారు కంపల్సరీ. అలా రియాక్ట్ అయినప్పుడు ఈ కోపమే మీ లాంగ్వేజ్ మధ్యలో వచ్చేస్తుంది. అలా పాఠాలు నేర్పిస్తున్నారు మీరు. ఇలాంటి పాఠాలు మానుకోండి, ఇలాంటి మాటలు మానుకోండి. చక్కగా బుద్ధి తెచ్చుకొని, జ్ఞానం తెచ్చుకొని ఇక నుండైనా సరళమైన భాష, సక్రమమైన భాష, స్పష్టమైన భాష మాట్లాడుతూ ఉండండి. ఇతరులు ఇన్స్పైర్గా తీసుకునేలా ఉండాలి, అడ్డదిడ్డంగా ఉండకూడదు. చెప్తున్నా, బీ కేర్ఫుల్. కేటీఆర్ గారిని
బెదిరించో అదిరించో నకరాలు చేస్తామంటే కుదరదు. వారి జోలికి పోతే పబ్లిక్ చింతపండు చేస్తారు. మీ సీఎం అంటారు కదా రేవంత్ రెడ్డి, చింతపండు చేస్తా బిడ్డ, చింతపండు చేస్తా బిడ్డ. పబ్లిక్ అందరూ చార్జ్ చేసుకుంటారు చింతపండు చేసి. మామూలుగా కాదు చెప్తున్నా, మామూలుగా కాదు. కేటీఆర్ గారు జోలికి పోవడానికి మీకు అర్హతే లేదు, మీకు అధికారం కూడా లేదని చెప్తున్నా. వాళ్ళు ప్రతిపక్ష పార్టీ ఎంత, మీకు అధికారంలో ఉన్న వాళ్ళకి ఎంత విలువ ఉంటుందో ప్రతిపక్షం వాళ్ళకి కూడా అంతే హోదా ఉంటుంది, అంతే విలువ ఉంటుంది. వారికి మాట్లాడే ఛాన్స్ ఉంటుంది, మీరు ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ మన పబ్లిక్ ఇష్యూస్ అన్నీ కూడా పక్కదోవ పట్టించడానికి, మీరు డైవర్ట్ చేయడానికి ఇలాంటి అన్ని సమస్యలు సృష్టిస్తానని అందరికీ అర్థమైపోయింది. కానీ ఇలాంటివి మానుకోండి. మానుకోకపోతే మాత్రం తగిన పనిష్మెంటు ఎదుర్కోండి. ఓకేనా? పబ్లిక్ గమనించండి, ఎవరికి ఎలా రియాక్ట్ అవ్వాలో, ఎవరు ఎలా చేస్తున్నారో, ఎవరి ప్రవర్తన ఎలా ఉందో, పబ్లిక్ ఎవరి వల్ల ఆగమవుతున్నారు, ఎవరి వల్ల పబ్లిక్ లాంగ్వేజ్ ఖరాబ్ అవుతుంది, ఇవన్నీ ఆలోచించుకొనైనా ఇక ముందు మసులుకోండి. గుర్తుపెట్టుకోండి. కాస్త కాంగ్రెస్ వాళ్ళలా కాకుండా కాస్త మైండ్ పెట్టి ఆలోచించి మనసున్న వాళ్ళలాగా మెలగండి. ఓకేనా పబ్లిక్? అందరూ జరుగుతున్నటువంటి విషయాలపై సరైన అవగాహనతోని ఇక ముందు నడుచుకుంటారని ఆశిస్తున్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇక నుండైనా కూడా ఇలాంటి మిస్టేక్లు చేయకూడదని, ఇలాంటి రిపీట్ అయితే ఇంకా కాలగర్భంలో కలిసిపోక తప్పదు. పార్టీ కానీ పార్టీ మెంబర్స్ కానీ దురుసుతనం మానుకోవాలని చెప్పడం జరుగుతుంది బీఆర్ఎస్ తరఫున. ఓకేనా? థ్యాంక్ యూ. విని ఆచరణలో పెట్టుకోండి. రైట్.